హైదరాబాద్ ఉప్పల్లోని తన భూమిలో అక్రమంగా ప్రభుత్వ అధికారులు నోటీస్ బోర్డును ఏర్పాటు చేశారని తిరుపతి అనే రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ రెవెన్యూ పరిధి హైకోర్టు కాలనీలో తన 2 ఎకరాల 20 గుంటల భూమిని ప్రభుత్వ భూమి అంటూ ఉప్పల్ తహసీల్దార్ బోర్డు ఏర్పాటు చేయడం అన్యాయమని ఆరోపించారు. పట్టా పాస్బుక్స్ ఉన్నాయని 60 లక్షలు నాలా కన్వర్షన్ కోసం ఫీజు చెల్లించారని తెలిపారు. పక్కా డాక్యుమెంట్స్ ఉన్న అధికారులు ఇలా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించాడు. నోట్ల మన్ను వచ్చినావు నువ్వు, ఇప్పుడు నా పేర్లు డిలీట్ చేసి నాలా కన్వర్షన్ పాస్బుక్లు డిలీట్ చేసి మాన్యువల్ అవుతుందిగా నా దగ్గర ఆన్లైన్లో డిలీట్ చేసినంత మాత్రాన ఏం కాదు, నేను కొట్లాడతా కోర్టుకు పోయి నాది ఇట్లా ఉండే ఇట్లా చేసింది సాక్ష్యాధారాలు ఉన్నాయి నా దగ్గర. నాలై ముందే తీసిపెట్టిన నేను ఏమేటో గడబడి చేస్తుందని ఆ నాలై ఉన్నాయి నా దగ్గర. నేను శిస్తు కట్టిన నాలా కన్వర్షన్ కట్టిన పేపర్లు ఉన్నాయి, మా తాత శిస్తు కట్టిన పేపర్లు ఉన్నాయి. నువ్వు ఎంత గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ భూమి అయితేంది, మరి గవర్నమెంట్ భూమిలో బిల్డింగ్లు అయితే ఎందుకు గూలగొట్టవు? 58 ఎకరాల మ్యాప్ ఏడికెళ్ళి ఉందో నేను చూపిస్తా, గూలగొట్టు నువ్వు, వాళ్ళందరిది గూలగొట్టు. పోనీ ఇది మా పొలం కాదంటే ఏడుందో చూపి. మరి మా పొలం కాపాడి అద్దం లెక్క కనబడుతుంటే దీని మీద పడ్డాయి ఇప్పుడు మీ కళ్ళు. ఒక తక్కువ కులపోడు ఈడ ఉన్నాడు, బతుకుతుండు, వాడు ఆగమవుతుండు. ఫస్ట్ వచ్చి ఉల్చోళ్ళని ఎంక్వైరీ చేస్తే మా 20 గుంటలు ఉందమ్మా, మిగతాదంతా తిరుపతి అన్నది ఇక్కడ ఉన్నది వెనక అని చెప్పి వాళ్ళు తెలియక వాళ్ళ ఆడవాళ్ళకి ఏం తెలియక చెప్తారు. నువ్వేమవుతావు దాని మీద ఎంక్వైరీ చేస్తావు? తిరుపతిని విలువని ఉంటావు నువ్వు. ఏంది తిరుపతి కానీ ఈ స్టోరీ బాగా వినబడుతుంది, రా నీదేముందో చూపివా అంటే నేను అన్నీ చూపిస్తుంటే కదా, మా తప్పేందో నీకు తెలుస్తుండే కదా. ఎంక్వైరీ అయ్యారు, ఎవరి దగ్గర ఏ పేపర్లు ఉన్నాయి, ఎవరి దగ్గర ఏ పట్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఎంక్వైరీ చేయకుండా గవర్నమెంట్ ల్యాండ్ ఇవాళ నీవు ఒక్కదానికి వచ్చిందా గవర్నమెంట్ ల్యాండ్? మిగతా భూములన్నీ ఉన్నాయి గవర్నమెంట్ది, గూలగొట్టు. మరి అలా అంతా ఎందుకు కట్టుకుర్రు? గూలగొట్టి మాకు ఈ బయట ఏడొస్తుందో అన్నీ. ఆయన 2011లో అమర్ సింగ్ సర్వేర్ వచ్చి ఈ లొకేషన్ మ్యాప్ ఇచ్చి, ఇది 2011లో లొకేషన్ మ్యాప్ ఇచ్చి by2, by3, by4 అని రాసిండు ఆయన. అదే లొకేషన్లో మేము ఉండం. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఎంఆర్ఓ పైసల పట్టి రికార్డు చూసి కొమ్ము మారిగా 7 ఎకరాల 12 గుంటలు పైసలు ఇది గవర్నమెంట్ బోర్డు పెట్టి ఇది గవర్నమెంట్ ల్యాండ్. విద్యుత్